ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2026 జూలై నెలవారీ ఆర్థిక నివేదికను ప్రణాళిక విభాగం అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. ఎల్నినో సంక్షోభం ఉన్నప్పటికీ రాష్ట్రం సానుకూల వృద్ధిని నమోదు చేస్తోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. భవిష్యత్తులో 15% వృద్ధి రేటును సాధించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని, సామాన్యులపై ఎలాంటి ధరల భారం పడకుండా తగిన కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తుందని జూలై 2026 నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టం చేస్తుంది. గడిచిన 2 ఏళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధి రేటు మెరుగ్గా నమోదవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5% నమోదు చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9.9% పెరిగింది. రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదు అవుతున్నట్లు నెలవారీ ఆర్థిక నివేదిక పేర్కొంది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రణాళిక విభాగం అధికారులు 2026 జూలై ఆర్థిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించారు. 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5% మేర వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక రంగం 10.6% మేర, సేవా రంగం 9.9% వృద్ధితో ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి. పశుసంవర్ధక శాఖలో మాంసం ఉత్పత్తి 9.6%, గుడ్ల ఉత్పత్తి 5.1% వృద్ధిని సాధించాయి. సేవా రంగంలో ఐటీ, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ ఎగుమతుల్లో 16,322 కోట్లతో 10.5% మేర వృద్ధి నమోదు అయింది. ఎస్డిపిఐ ఎగుమతులు 32.2% మేర పెరిగాయి. అలాగే వాణిజ్య వాహనాల నమోదు 51.6% వృద్ధిని కనబరిచింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెక్నాలజీ ఇంటిగ్రేషన్తో జీఎస్టీ పన్ను వసూళ్లు 21% వృద్ధితో 13,282 కోట్లకు చేరాయి. రాష్ట్రంలో పెట్టుబడులు ప్రవాహం కూడా ఆశాజనకంగా ఉంది. 2.88 లక్షల కోట్ల రూపాయల విలువ మెగా ప్రాజెక్టుల పెట్టుబడులు గ్రౌండింగ్తో 75.4% మేర, 60,000 కోట్ల రూపాయల మేర ఎంఎస్ఎంఈ రంగ పెట్టుబడులు 73.6% వృద్ధిని నమోదు చేశాయి. పన్నేతర ఆదాయాల్లో గణనీయంగా వృద్ధి నమోదైంది. ఫలితంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17వ తేదీన ఉదయం 10 గంటలకు శాసన మండలి మొదలు కానుంది. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసనసభ, శాసన మండలి సెషన్ సమావేశానికి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. 4 రోజుల పాటు 50వ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 7వ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్యేలు వివిధ ప్రభుత్వ శాఖలకు పంపించినట్లు తెలుస్తోంది. అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో జరగనున్న ఈ సమావేశాల్లో ఎన్ని రోజులు సభ కొనసాగాలి, ఏ అంశాలను చర్చకు తీసుకురావాలి అనే విషయాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సభా కార్యక్రమానికి తుది రూపు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై మంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా అనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన అనేక అసెంబ్లీ సమావేశాలకు జగన్ దూరంగా ఉన్నారు. దీంతో ఆయన సభకు ఎందుకు రావడం లేదన్న ప్రశ్న పదే పదే తెరపైకి వచ్చింది. ప్రజా సమస్యలపై చర్చించడానికి శాసనసభ కీలక వేదిక కావడంతో ప్రతిపక్ష నాయకుడు సభలో ఉండాలని అధికార, ప్రతిపక్ష వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ చెప్పిన విషయం కూడా రాజకీయ చర్చకు కారణమైంది. ఈ అంశంపై ఆయన న్యాయపరమైన మార్గాలను కూడా ఆశ్రయించినప్పటికీ అనుకున్న ఫలితం రాలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల వైసీపీ మెగా డిఎస్సీ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించిన ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇదే అంశంపై సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం కూడా ఉంది.
బ్యాంకాక్ ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్లో చిక్కుకున్న నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మయన్మార్లో చిక్కుకున్న బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని కోరారు. వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఇక ఇలాంటి వాటికి ఎవరూ మోసపోకూడదు, యువత సైబర్ నేరాలపై చైతన్యవంతులై అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకులు తీవ్ర ఆపదలో చిక్కుకున్నారు. బ్యాంకాక్ లో ఏజెంట్ల చేతిలో మోసపోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమను అక్రమంగా మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వారు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలుస్తూ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు యువకులు మంచి భవిష్యత్తు కోసం ఉద్యోగాల వేటలో పడ్డారు. అదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు వారికి వలవేశారు. థాయిలాండ్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికారు. వారి మాటలు నిజమేనని నమ్మిన యువకులు బ్యాంకాక్ వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక అసలు వాస్తవం తెలుసుకున్నారు. ఏజెంట్లు చెప్పిందంత అబద్ధమని, తాము మోసపోయామని గ్రహించారు. ఆపదలో ఉన్న యువకులు తమను తాము రక్షించుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించారు. బ్యాంకాక్ లో తాము పడుతున్న కష్టాలను, నరకాన్ని వివరిస్తూ ఓ వీడియోను రూపొందించారు. ఉద్యోగం పేరుతో తమను మోసం చేశారని అందులో ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమను రక్షించి స్వదేశానికి సురక్షితంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేశారు. బాధితుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే బాధితుల ఆర్తనాదాలపై ఎక్స్ వేదికగా స్పందించారు. బ్యాంకాక్ లో చిక్కుకున్న యువకులకు అభయమిచ్చారు. మీ ఆందోళన, ఆవేదన నాకు అర్థమైంది. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు అని వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉందన్న భరోసాను కల్పించారు. యువకులను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలియజేశారు. బాధితులను క్షేమంగా ఆంధ్రప్రదేశ్కు రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతం చేయాలని ఆయన రాష్ట్ర అధికారులను ఆదేశించారు. రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పనిచేసి విద్యార్థులను వెనక్కి తీసుకురావాలని సూచించారు. దేశం కోసం కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఖుదీరామ్ బోస్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన త్యాగం స్వాతంత్ర్యానికి బలమైన పునాదిగా నిలిచిందని పవన్ పేర్కొన్నారు. మాతృభూమిపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఖుదీరామ్ బోస్ జీవితం చాటి చెప్తోందన్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగం చేశారన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భయం లేకుండా పోరాడిన వీరుడు ఖుదీరామ్ బోస్ అంటూ కొనియాడారు. ఆయన ధైర్యం, దేశభక్తి యువతకు నేటికి ఆదర్శమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతాన్ని చూడలేకపోయినా ఆయన త్యాగం స్వాతంత్రానికి బలమైన పునాదిగా నిలిచిందని పవన్ పేర్కొన్నారు. మాతృభూమిపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఖుదీరామ్ బోస్ జీవితం చాటి చెబుతోందన్నారు. దేశ యువతలో ధైర్యం, దేశభక్తి, మాతృభూమిపై అంకిత భావాన్ని ఖుదీరామ్ బోస్ పేరు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుందని తెలిపారు. భారత్ మాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్. జై హింద్ అంటూ ఎక్స్ లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలు, గంజాయి బ్యాచ్తో ఈ ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. వైసీపీ నిర్వహించిన దీక్షలు, బైక్ ర్యాలీల్లో ఎక్కడా కూడా రైతులు, విద్యార్థులు పాల్గొనలేదన్నారు. 5 ఏళ్ల అధికారంలో ఒక్క మెగా డిఎస్సీ అయినా నిర్వహించారా అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆయన సూటిగా ప్రశ్నించారు. బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన దీక్షలు, బైక్ ర్యాలీలపై ఆయన స్పందించారు. రౌడీలు, గంజాయి బ్యాచ్తో ఈ ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. వైసీపీ నిర్వహించిన దీక్షలు, బైక్ ర్యాలీల్లో ఎక్కడ కూడా రైతులు, విద్యార్థులు పాల్గొనలేదన్నారు. యువతను నిర్వీర్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ నిప్పులు చెరిగారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అక్రమాలు జరిగాయని ఆరోపించడం సిగ్గుచేటు అని వైసీపీ నేతల తీరుపై పేర్కొన్నారు. 5 ఏళ్ల అధికారంలో ఒక్క మెగా డిఎస్సీ అయినా నిర్వహించారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆయన సూటిగా ప్రశ్నించారు. వైసీపీ పిలుపునిచ్చే నిరసన కార్యక్రమాలకు ప్రజలు ఎవరూ రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95% అమలు చేశామని చెప్పారు. నెల నెల పెన్షన్లు ఇస్తున్నాం, తల్లికి వందనం ఇచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. ఈరోజు రాష్ట్రంలో
ఒక చక్కటి సుపరిపాలన ఇస్తూ అన్ని వర్గాలకి ఆగిపోయినటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ అందులో ప్రధానమైనటువంటి మెగా డిఎస్సి కూడా కండక్ట్ చేసి దగ్గర 16,300 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ డిఎస్సి మీద మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు డిఎస్సి నిర్వహించకుండా ఉద్యోగస్తుల్ని ఏదైతే యువతని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు అవన్నీ నిర్వహిస్తే ఇవాళ వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి వికృతి చేష్టలు. ఇవాళ డిఎస్సికి పిలిపిస్తే ఒక్క డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉండడు. రైతుల గురించి మాట్లాడితే ఒక్క రైతు ఉన్నాడు అక్కడ. ఇవాళ మీరు నిరసనల పేరుతో చేతకాక పారిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మీ దగ్గర రావడానికి ప్రజలు భయపడతా ఉన్నారు. ఇవాళ మీ కార్యకర్తలని నాయకులను పెట్టుకుని బైక్ ర్యాలీలని నిరాదీక్షలు అని చెప్పి డ్రామాలు ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ప్రజలు చేదరించుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గొడ్డల పార్టీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో చక్కటి పరిపాలన సుపరిపాలన అందిస్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం. సూపర్ 6లో దాదాపు 95% పూర్తి చేశాం. పెన్షన్లు కానీ అలాగే తల్లికి వందనం కానీ అదేవిధంగా మరి అన్నదాత సుఖీభావ్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ శ్రీశక్తి కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇంక మీరు చేసేది ఏంటి? రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న హౌసింగ్ ప్రాజెక్టు తుది మెరుగులు దిద్దుకుంటోంది. నేలపాడులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 9 టవర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రాజెక్టులో 15 మంది సామర్థ్యం కలిగిన ప్యాసింజర్ లిఫ్ట్తో పాటు 1.02 టన్నుల సామర్థ్యం గల సర్వీస్ లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నారు. 24 గంటల భద్రతా నిఘా కోసం సీసీటీవీ వ్యవస్థ, అగ్నిమాపక సదుపాయాలు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయి. అమరావతిలో కీలక ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న రాజధాని రైతులు రాష్ట్ర ప్రజలకు కనుల విందు చేసేలా ఈ నెల 13న ఒకే రోజు 3 ప్రారంభాలు జరగనున్నాయి. ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు నిర్మాణ సంస్థ అందించనుంది. ప్రతినిధుల భవనాల తాళాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించనుంది. అనంతరం శాసనసభ అధికారులు ఈ ప్లాట్లను ప్రజాప్రతినిధులకు కేటాయిస్తారు. ఇదే రోజు రాజధాని అమరావతికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్ ఈ కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ పలకబోతోంది. అద్భుతంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ల ద్వయాన్ని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని ఉంటాయి. N11 సీడ్ యాక్సెస్ రోడ్డు కలిసే చోట రాయపూడిలో వీటిని నిర్మించారు. మొత్తం 10.48 ఎకరాల్లో 14.46 లక్షల చదరపు అడుగుల్లో 12 అపార్ట్మెంట్లుగా 288 మంది ప్రజాప్రతినిధులు ఉండడానికి వీలుగా S+12 అంతస్తులో నిర్మిస్తారు. ప్రస్తుతం 10.84 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో 6 ఎమ్మెల్యే క్వార్టర్స్, 3 ఎమ్మెల్సీ క్వార్టర్స్ సిద్ధమయ్యాయి. వీటి పరిధిలో 144 ఎమ్మెల్యేల ప్లాట్లు, 72 ఎమ్మెల్సీల ప్లాట్లు, వెరసి 216 ప్లాట్లు రెడీ అయ్యాయి. వీటిని ఈ నెల 13న ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఒక్కో అంతస్తులో 2 ప్రజాప్రతినిధులు ఉండేందుకు వీలుగా ఒక్కొక్కటి 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒక్కో టవరు 49.80 మీటర్ల ఎత్తు ఉంటుంది. అపార్ట్మెంట్ల మధ్యనున్న ఖాళీ స్థలంలో అందంగా గార్డెనింగ్ చేశారు. ప్రతి టవర్లో 15 మంది సామర్థ్యంతో లిఫ్ట్, 1.02 టన్నుల సర్వీస్ లిఫ్ట్, సీసీటీవీ పర్యవేక్షణ, ఫైటింగ్ సిస్టమ్, సేంద్రియ వ్యర్థాల కన్వర్టర్, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, 50 kV సోలార్ వ్యవస్థ, 2000 లీటర్ల సోలార్ హీటర్, ప్రతి ప్లాటుకు 2 కార్ల పార్కింగ్తో మొత్తం 303 కార్ల పార్కింగ్ సామర్థ్యం. అందులో సందర్శకుల కోసం 10% కేటాయింపు, జాగింగ్ ట్రాక్, నడక మార్గాలు, అగ్నిమాపక యంత్ర మార్గం, పిల్లల ఆట స్థలం, బాస్కెట్బాల్ కోర్టు వంటి ఎన్నో సదుపాయాలు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటాయి. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు దేవస్థానం అన్నదాన విభాగం సిబ్బంది ఘనంగా ఆషాఢ సారె సమర్పించారు. జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ ఊరేగింపు మంగళ వాయిద్యాల నడుమ కనకదుర్గ నగర్ మీదుగా అమ్మవారి సన్నిధికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో కె శివనాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వాగతం పలకగా ఏఈఓ తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ హేమ పర్యవేక్షణలో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి చీర, సారె, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు దేవస్థానం అన్నదాన విభాగ సిబ్బంది భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారి సమర్పించారు. ఉత్సవాల భాగంగా తొలుత జమ్మిదొడ్డి వద్ద సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ ఊరేగింపు శ్రీ కనకదుర్గ నగర్ మీదుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంది. ఈ వేడుకకు దుర్గగుడి ఈవో కె సేనా నాయక్, చైర్మన్ బొర్ర రాధాకృష్ణ హాజరై ఘనంగా స్వాగతం పలికారు. అన్నదాన విభాగం ఏఈఓ తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ హేమ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నదాన క్లర్కులు గంటా రమేష్, ప్రణీత్తో పాటు వంట మాస్టర్లు, కార్మికులు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు, సారెను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవో మాట్లాడుతూ భక్తులకు నిరంతరం నిస్వార్థంగా అన్నప్రసాద సేవలు అందిస్తున్న అన్నదాన విభాగం సిబ్బంది అంతా ఒకతాటిపైకి వచ్చి అమ్మవారికి సారి సమర్పించడం ఎంతో అభినందనీయమన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు సిబ్బందిపై, వారి కుటుంబాలపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత సిబ్బంది అందరికీ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వాతంత్ర స్ఫూర్తి ఉట్టిపడేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ఆకర్షణీయమైన శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని, శకటాలకు సంబంధించిన డిజిటల్ నోట్స్ను సిపిఓకు వెంటనే పంపాలని సూచించారు. స్వాతంత్ర స్ఫూర్తి ఉట్టిపడేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వివిధ శాఖలు తమకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో ఎలాంటి లోపాలకు తావు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలియజేశారు. వేడుకల ప్రాంగణంలో వేదిక, బారికేడింగ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, భద్రత తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ఆకర్షణీయమైన శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని, శకటాలకు సంబంధించిన డిజిటల్ నోట్స్ ను సిపిఓకు వెంటనే పంపాలని సూచించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ నిర్మాణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేశారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేయాలని ఆదేశించారు. రాబోయే 21 ఏళ్లలో తలసరి ఆదాయం పెంపు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవస్థాపకత, ఉపాధి అవకాశాల విస్తరణ, యువత నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. ఆగస్టు 14, 15 తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో త్రివర్ణ దీపాలంకరణ చేపట్టాలని ఆదేశించారు. ఆగస్టు 14న ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇల్లు, వ్యాపార సముదాయం, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్ తెలియజేశారు. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులు తాము భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు, రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పడాలనుకుంటున్నారు అనే అంశాలపై తమ సొంత
స్వయం ప్రతిజ్ఞ రూపొందించుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్రతిజ్ఞ అందరికీ ఒకే విధంగా కాకుండా విద్యార్థుల సొంత ఆలోచనలు, వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ ప్రయాణికుల బస్సులో ఓ మహిళ పర్సును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన సోమవారం కలకలం రేపింది. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులో చోరీ జరగడంతో తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మచిలీపట్నం నుంచి ఉయ్యూరు వెళుతున్న బిందు అనే మహిళ తన పర్సు కనిపించడం లేదని గుర్తించి బస్సులోనే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో బస్సును చిలకలపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రయాణికులతో నిండిన బస్సును అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్కు తరలించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులోనే ఉండిపోవడంతో అసౌకర్యానికి గురయ్యారు. పర్సులో కొంత మొత్తం నగదు, విలువైన వస్తువులు ఉన్నాయని బాధితురాలు చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 25వ డివిజన్కు చెందిన కొలను సరస్వతికి P4 పథకం కింద టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఉచితంగా తోపుడు బండిని అందజేశారు. ఇంటింటికి తెలుగుదేశం పాదయాత్రలో భాగంగా సరస్వతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించి ఈ సాయం అందించారు. నియోజకవర్గంలోని పేద కుటుంబాలు స్వయం ఉపాధి ద్వారా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే P4 పథకం ప్రధాన లక్ష్యమని బోండా సిద్ధార్థ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయవాడ సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ మార్గదర్శకత్వంలో 25వ డివిజన్కు చెందిన కొలను సరస్వతికి P4 పథకం కింద ఉచితంగా తోపుడు బండిని అందజేశారు. గతంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్దకు వచ్చినప్పుడు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నానని, ఉపాధి కోసం ఒక తోపుడు బండి ఇప్పించాలని సరస్వతి ఆయనను కోరారు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి P4 పథకం ద్వారా ఆమెకు తోపుడు బండి మంజూరు చేయించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు వారి అవసరాలను బట్టి తోపుడు బండ్లు, మహిళలకు స్వయం ఉపాధి పరికరాలు, విద్యార్థులకు విద్యా సహాయం వంటివి అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం తక్షణ సాయం అందించడమే కాకుండా పేదలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే P4 పథకం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం అండగా నిలుస్తూ ప్రజాసేవను కొనసాగిస్తున్నారని ఆయన కొనియాడారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే P4 పథకం ద్వారా దాదాపు నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్లో ఎవరి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా, ఎవరి కుటుంబ పరిస్థితి బాగోకపోయినా తక్షణ సాయంగా ఎవరైతే బోండా ఉమా గారి ఆఫీస్కి, ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చారో వాళ్ళందరికీ కూడా P4 పథకం ద్వారా ఆయన సొంత నిధులతో తోపుడు బండి కానీ, ఇస్త్రీ బండి కానీ, చదువుకోవాల్సిన ఆర్థిక సాయం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఆ తరుణంలోనే 25వ డివిజన్కి సంబంధించినటువంటి సరస్వతి గారికి ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కుటుంబ పరిస్థితి బాగోలేని తరుణంలో ఆమె వచ్చి పాదయాత్రలో ఆమె ఇంటి ముందుకు బోండా ఉమా గారు వెళ్ళినప్పుడు ఆమె, సార్ నాకు ఒక తోపుడు బండి ఇస్తే నేను ఏదో ఒక కూరగాయలు అమ్ముకుంటానని చెప్పడం వల్ల వెంటనే అడిగిన మరుక్షణమే ఆ తోపుడు బండిని ఈరోజు ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానివల్ల ఆమెకి కానీ ఆమె కుటుంబానికి కానీ ఒక స్వయం ఉపాధి అనేది కలిగించడం జరిగింది. తప్పనిసరిగా ఇదొక్క దాంతో ఆపడం కాదు, రానున్న రోజుల్లో మొత్తం సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎవరికి ఏమి కావాలన్నా సరే నిరంతరం తన సొంత నిధులు చేయడానికి బోండా ఉమా గారు ముందున్నారని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలో తొలిసారిగా సంక్షేమ యాత్ర నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతూ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ముఖ్యోద్దేశమన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు మరియు గురుకులాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన చేసిందని, శానిటరీ వర్కర్ల నియామకం, సీసీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు వంటి ఎన్నో సంస్కరణలు తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. సోషల్ వెల్ఫేర్ బోర్డు అనేది గత 5 ఏళ్ళు ఎక్కడ కనిపించేది కాదు. అసలు అది ఉందే తెలిసేది కాదు, లేనిదే తెలిసేది కాదు. మీకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాడు నేడు కింద పట్టించుకుంటే ఏదైనా పాఠశాలను పట్టించుకున్నాడు తప్ప మొత్తం హాస్టల్స్ అని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురుకుల హాస్టల్స్ అని, ఈ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలుండే ఈ హాస్టల్స్ అన్నిటినీ గాలికి వదిలేశాడు. ఎక్కడ ఏ హాస్టల్ విద్యార్థి కూడా ముద్ద అన్నం పెడుతున్నారో లేదో కూడా పర్యవేక్షించాల. వాళ్ళకి ఎలాంటి నిధులు కూడా ఇవ్వాల. పైగా ఏంటంటే ఏదో చేసాం,
ఇంకో ఆ ఫోటో చూపిస్తారు, ఈ ఫోటో చూపిస్తారు, అదిగో నాడు, ఇదిగో నేడు అని చెప్పని ఈ ఫోటోల వాతావరణం చేశారు తప్ప ఎక్కడ పట్టించుకోవాలా. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో అన్ని హాస్టల్లో 1350 మంది శానిటరీ వర్కర్లు నియమించారు ముఖ్యమంత్రి గారు. గతంలో శానిటరీ వర్కర్ లేరు, కడిగితే వార్డుని కడుక్కోవాలి, లేకపోతే పెద్ద పిల్లలు కడుక్కోవాలి. 1350 మందిని శానిటరీ వర్కర్లు వేశారు, సీసీ కెమెరాలు పెట్టారు, ఆర్ఓ ప్లాంట్లు పెట్టారు, నిఘా పెట్టారు, సమీక్ష సమావేశాలు పెడతారు, ఎప్పటికప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డైరెక్టర్ కానీ జూమ్ మీటింగ్లు నిర్వహిస్తారు, పిన్ టు పిన్ అడుగుతారు. అంటే ఈ పర్యవేక్షణ పెద్ద ఎత్తున పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో పని కూడా చేశాడు. ఆయన దిగిపోతూ అసలు ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డుకి తాళం వేశాడు. దేవాలయానికి తాళం వేసినట్టుగా రాజ్యాంగపరంగా సంక్రమించిన, రాజ్యాంగపరంగా వచ్చిన ఈ బోర్డు అనే ఒక మాతృక సంస్థకు తాళం వేసేసి హ్యాపీగా ఆ తాళం ఎక్కడ పడేసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి జీవోఆర్టీ నెంబర్ 284 ఆర్డర్ ద్వారా ఆ తాళం తీశారు. అంటే దేవాలయం లాంటి బోర్డు తలుపులు తెరిచారు. యావత్ మానవాళి కోసం భారతదేశం బతికి ఉండాల్సిన అవసరం ఉందని స్వామి వివేకానంద పేర్కొన్నారని పలువురు వక్తలు అన్నారు. భారతదేశం భారత జాత, హిందూ జాతి ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన జాతి అని, ఆధ్యాత్మిక చింతన పోతే మనుషులు పశువులైపోతారని అన్నారు. కాషాయ ఉగ్రవాదం కాంగ్రెస్ కుట్ర పేరుతో డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో జరిగింది. పుస్తకావిష్కరణ అనంతరం వక్తలు మాట్లాడుతూ మానవ జాతి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే హిందూ జాతి బతికి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మన జాతి బతికి ఉండాలంటే శత్రువు ఎవరో తెలుసుకుని దానికి ఎదురు ఎత్తు వేయాలన్నారు. అసలు తీవ్రవాదులు చేసిన దాన్ని వాళ్ళు ఏమీ చేయలేదు, హిందువులే చేశారనడం. ఎక్కడైతే అవసరమైన ఎన్కౌంటర్లు జరిగాయో అక్కడ అమాయక ప్రజలను చంపేశారు. ఫేక్ ఎన్కౌంటర్ చేశారంటూ వారిని ప్రాసిక్యూట్ చేయడం వంటివి జరుగుతున్నాయన్నారు. ఇటువంటి సందర్భంలో కేంద్రంలో హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక అధికారి ఆర్వీఎస్ మణిపై ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చాయి, ఎలాంటి బాధలు చెప్పామన్నారు, ఆయన ఎలా నిరాకరించాడు, ప్రతిఘటించాడు అనేటువంటి విషయాలు హిందూ టెర్రర్ పేరుతో ఆయన అనుభవపూర్వకంగా పుస్తకం రాశారన్నారు. ఆ పుస్తకాన్ని రంగప్రసాద్ అడిగితే సారంగపాణి అనువాదం చేసి మరికొన్ని విషయాలను అందులో కలిపారన్నారు. ఎందుకంటే భారతదేశము, భారత జాతి, హిందూ జాతి ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి జాతి. ఈ ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కనుక పోయినట్టయితే మనుషులు పశువులైపోతారు. ఒకరిని వాళ్ళు పొట్టుకుంటారు, చంపుకుంటారు, కొట్టుకుంటారు, తన్నుకుంటారు, ఏం మిగలదు ఇక. కాబట్టి ఈ మానవ జాతి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నతోన్నత శిఖరాలకు పోవాలి అన్నట్టయితే హిందూ జాతి బతికి ఉండవలసిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు మన జాతి బతికి ఉండాలా వద్దా? మనం ఎవరు కావాలని కోరుకోవటం లేదు కదా, బతికుండాలి. బతికుండాలంటే ఏం చేయాలి? శత్రువు ఎవరో, వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకుని దానికి ఎదురెత్తి వేయాలి. ఎన్కౌంటర్ అవసరం లేనటువంటిది ఫేక్ ఎన్కౌంటర్, ఏదో దానికి ఏదో పేరు పెడతారు, చెప్పి వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలని ప్రయత్నం చేయటం. దీని సందర్భంలో కేంద్రంలో హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక అధికారి ఆర్వీఎస్ మణి, ఆయన మీద ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినాయి, ఎలాంటి అబద్ధాలు చెప్పమన్నారు, ఆ అబద్ధాలు చెప్పడాన్ని ఎట్లా నిరాకరించాడు, దాన్ని ఎట్లా ప్రతిఘటించాడు అనేటువంటి విషయాలు. బలిమి ప్రదర్శించగలిగే, కండబలాన్ని చూపించగలిగే ఆ సమూహాన్ని మన దగ్గరికి తీసుకోకపోతే, ఆ సమూహం మనతో ఇముడ్చుకోకపోతే మనకి స్వాతంత్ర ప్రాప్తి సాధ్యం కాదు అనేటువంటి ఒక మూల సిద్ధాంతము కాంగ్రెస్ ఆలోచనలో ప్రారంభం. అందులో పాక్షిక సత్యం ఉంది. స్వాతంత్ర సంగ్రామానికి హిందువులు, ముస్లింలు అందరూ కలిసికట్టుగా పోరాడాలి. ఒక తల్లి బిడ్డలు వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాడాలి. కాబట్టి అందరినీ అకామిడేట్ చేయాలి, అందరినీ కలుపుకొని స్వాతంత్ర సంగ్రామం నడపాలనేది వాస్తవం ఉంది. ఈ ప్రక్రియలో ఒక బుజ్జగింపు విధానం కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్ళడం ప్రారంభం చేసింది. ఈ ప్రక్రియలో అనేక సందర్భాలలో ముస్లిం సమాజం మొత్తం అనకూడదు, ముస్లింలకు నేతృత్వం వహించే కొద్దిమంది అనేక సందర్భాలలో ఒక రకంగా కాంగ్రెస్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభం చేసింది. చాలా ప్రమాదకరంగా దేశం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఏదో విధంగా ఇరికించి ఏదో కేసులో పెట్టి ఈయన అడ్డు తొలగించాలి అనేది
వాళ్ళ ఉద్దేశం. ఇది నిజంగా భారతదేశంలో జరిగిందా, జరుగుతుందా, ఇట్లా కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తాయా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆదిత్య గారు చెప్పారు కాబట్టి, అంతకుముందున్న ఫిలాసఫీ చెప్పారు, ఎలాంటి పొరపాట్లు చేశారు, వాళ్ళ విధానాలు మార్చుకోలేదు పరిణామాలు జరిగిన తర్వాత కూడా. ఆ ధోరణితో వెళ్ళిపోయి ఈయన్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆవేదన కూడా కలిగిస్తుంది. అంటే ఆయన జైల్లో బంధించకుండా ఉన్నట్లయితే ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయిన నాటికి ఆయన సెలక్షన్ గ్రేడ్ లెఫ్టినెంట్ కర్నల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.